శ్రీమాత్రే నమః. భార్యలు ఈ విషయాలు ఎప్పటికైనా భర్తకి చెప్పకపోవడమే మంచిది. భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండకూడదు. కానీ కొన్ని విషయాలు రహస్యంగానే ఉంచాలంటున్నారు పెద్దలు. ఈ విషయాలు చెప్పడం వల్ల చాలా వరకు నష్టాలే ఎక్కువగా ఉంటాయంటున్నారు. చాణక్యనీతి ప్రకారం కొన్ని విషయాలు చెప్పకూడదు. ఓ చేత్తో చేసిన దానం గురించి మరో చేతికి తెలియకూడదని వేదాల్లో రాసి ఉంటుంది. దీని గురించి చాణక్యుడు కూడా భార్య తాను చేసిన దానాలు భర్తకి తెలియాల్సిన అవసరం లేదని సలహా ఇస్తాడు. దానాలు ఇవ్వటంలో ఎంత గుట్టుగా ఉంటే అంత ఫలితం అంటున్నారు పెద్దలు. భార్య సంపాదన కూడా మొత్తంగా భర్తకి తెలియాల్సిన అవసరం లేదు. కొంత భర్తకి తెలియకుండా పొదుపు చేయాలి. ఇది ఎమర్జెన్సీ టైంలో మీకు ఉపయోగపడుతుంది. ఈ విషయం భర్తకి తెలిస్తే ఖర్చయ్యే అవకాశం ఉంది. మ్యారేజ్ రిలేషన్షిప్లో భార్యలు భర్తని ఎక్కువగా నమ్ముతారు. ముఖ్యంగా మొదట్లో. అలాంటప్పుడు అన్ని సీక్రెట్స్ ఆమె తన భర్తకి చెబుతుంటారు. కానీ మొదట్లోనే ఇలా చేయొద్దు. దీనివల్ల ఫ్యూచర్లో చాలా సమస్యలు వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు పుట్టింటి విషయాలు, మిమ్మల్ని చులకనగా చూసే వ్యక్తుల గురించి భర్తకు కానీ భార్యకు కానీ తెలియకపోవడమే మంచిది. దీనివల్ల సమస్యలే కాదు, మీరు ఎలాంటి సీక్రెట్స్ దాచలేరని మీ భర్తకి అర్థమవుతుంది. తను కూడా మీకు ఏవైనా చెప్పడానికి భయపడతారు. ఇది కొన్నిసార్లు మీకే నెగిటివ్గా ఉంటుంది. ఇలా చూస్తే చిన్న చిన్నగానే కనిపించవచ్చు. కాకపోతే భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయి. అందుకే ఇలాంటి విషయాలు భర్తకి చెప్పకపోవడం మంచిది. ఇలా చేయడం వల్ల మీ రిలేషన్షిప్ ఎప్పుడూ కూడా బాగుంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకుని ఈ విషయాలు మీ పార్ట్నర్కి చెప్పకండి.